హాయ్ ఫ్రెండ్స్, నెట్ఫ్లిక్స్ రిలీజ్ చేసిన 4 ఎపిసోడ్ల అడాలసెన్స్ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ వెబ్ సిరీస్ని తెలుగులో కూడా రిలీజ్ చేశారు. అడాలసెన్స్ అంటే కౌమార దశ, అంటే పిల్లవాడి నుంచి యువకుడిగా మారే మధ్య దశ. ఈ దశలో పిల్లలు ఎలా ప్రవర్తిస్తారన్నది ఈ వెబ్ సిరీస్లో చూపించాడు. జమై మిల్లర్ 13 ఏళ్ల కుర్రాడు. అతన్ని అరెస్ట్ చేయడానికి పెద్ద పోలీస్ బెటాలియన్ ఆ ఇంటికి వచ్చి ఆ ఇల్లంతా సర్వనాశనం చేసి ఆ కుర్రాడు పడుకున్న కుర్రాడిని నిద్రలేపి తీసుకెళ్తారు. ఆ కుర్రాడు నేనేం చేయలేదు అంటాడు. చివరికి వెబ్ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యం చూపించి పోలీసులు అతను నోరు మూయిస్తారు. ఆ వెబ్ కెమెరాలో అతని క్లాస్మేట్ అయిన అమ్మాయిని 7 సార్లు కత్తితో పొడిచి చంపేస్తాడు. ఇది చూసిన అతని తండ్రి కూడా చాలా బాధపడి వెళ్ళిపోతాడు. అయితే ఫస్ట్ ఎపిసోడ్ అంతా ఆ అబ్బాయిని అరెస్ట్ చేసిన రోజు ఏమైంది, రెండో ఎపిసోడ్ 3వ రోజు ఏమైంది, లాస్ట్ ఎపిసోడ్ కొన్ని వారాల తర్వాత ఏమైంది అన్నదే చూపిస్తారు. లాస్ట్ ఎపిసోడ్ 3వ ఎపిసోడ్ సుదీర్ఘమైన సీన్లతో సాగి ఉంటుంది. అంటే పెద్ద సీన్ స్ట్రెచ్ చేసినట్లు ఉంటుంది. జమైని ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఒక లేడీ సైకాలజిస్ట్ వస్తుంది. ఆవిడితో సాగే సీన్ సగం ఎపిసోడ్ అంతా ఉంటుంది నాన్ స్టాప్గా. జమై తండ్రి బర్త్డే జరుపుకుందాం అంటే కొంతమంది ఆకతాయిలు వ్యాన్ మీద నాన్స్ అని రాసి వెళ్ళిపోతారు. అతనికి కోపం వస్తుంది. ఆ వ్యాన్ తీసుకెళ్ళి పెయింట్ వేసి బీభత్సం చేస్తాడు. అక్కడ కూడా నాన్ స్టాప్ సీన్ ఒకటి ఉంటుంది, పెద్ద సీన్ ఉంటుంది. అలా లాస్ట్ 3-4 ఎపిసోడ్లో పెద్ద సీన్లు ఉంటాయి. అసలు మైండ్ బ్లాక్ చేసే ఈ వెబ్ సిరీస్ చూడడానికి స్టార్టింగ్ కొంచెం చిరాగ్గా అనిపించిన మెల్లిమెల్లిగా వెళ్ళేసరికి డెప్త్లోకి వెళ్తుంది. చివరికి క్లైమాక్స్ ఏమైంది అన్నది మీరు చూసి తెలుసుకోవాలి. పాపం తండ్రి పాత్రధారిని చూస్తే చాలా బాధ కలుగుతుంది. అసలు మనం ఏం తప్పు చేసాం పిల్లల పెంపకంలో అని బాధపడుతూ ఉంటాడు అతను. తన తండ్రి తనని చితక బాధేసిన తన పిల్లల్ని తాను కొట్టకూడదని డెసిషన్ తీసుకొని పిల్లల్ని కొట్టని తండ్రి ఎందుకు తన కొడుకు ఇలా అయిపోయాడు, హంతకుడు ఎందుకు అయ్యాడు అని బాధపడడం జాలి కలిగిస్తుంది. అతని పుట్టినరోజును జరుపుకుందామని సరదాగా బయలుదేరిన వ్యక్తికి మొత్తం చిరాకు పుట్టించేలా ఆ రోజుని మార్చేస్తారు చుట్టుపక్కల వాళ్ళు. అంటే ఒక వ్యక్తి హత్య చేస్తే ఆ ప్రభావం అతని మీద కంటే అతని కుటుంబం మీద చాలా ఉంటుంది అన్నది ఈ వెబ్ సిరీస్లో చూపిస్తాడు. తెలుగు డబ్బింగ్ బాగుంది. జమై తండ్రిగా నటించిన వ్యక్తి అదరగొట్టాడు. తల్లి, అతని చెల్లి పాత్ర కూడా చాలా బాగుంటుంది. జమై పాత్ర పోషించిన వ్యక్తి కూడా కుర్రాడు టాప్ యాక్టర్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా 3వ ఎపిసోడ్లో సైకాలజిస్ట్తో మాట్లాడేటప్పుడు వెంటనే డిఫరెంట్ షేడ్స్ చూపిస్తాడు. అపరిచితుల్లో విక్రమ్ లాగా చాలా బాగా నటించాడు. అలాగే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్గా నటించిన ఆఫీసర్ కూడా చాలా బాగా చేశాడు. అతని కొడుక్కి అతనికి మధ్య వచ్చే సన్నివేశాలు కూడా బాగుంటాయి. వాళ్ళిద్దరూ ఈ కేసు ద్వారా కొంచెం పరిచయం పెంచుకొని ఇద్దరు చిప్స్ తినడానికి వెళ్ళే సన్నివేశం కూడా బాగుంటుంది. అలాగే జమై కుటుంబాన్నే కాకుండా అదే స్కూల్లో ఉంటున్న 2-3 పిల్లల కుటుంబ సంబంధ బాంధవ్యాలని చూపిస్తాడు దర్శకుడు. ఏదైనా ఇది ఒక గుణపాఠంలా అనిపిస్తుంది. పాశ్చాత్య దేశాల్లో తల్లిదండ్రుల పెంపకం ఎలా ఉంటుందో ఈ వెబ్ సిరీస్లో చూపిస్తాడు. అలాగే పాశ్చాత్య దేశాల్లో అరెస్ట్ చేసేటప్పుడు ఇంత నీట్గా, ఇంత పద్ధతిగా ఇలా అరెస్ట్ చేస్తారా అనిపిస్తుంది. మన పోలీసులు అయితే పచ్చి బూతులు, రెక్లెస్నెస్గా మాట్లాడడం ఇవన్నీ ఉంటాయి. అక్కడ పోలీసులు కూడా ఎంతో గౌరవంగా అరెస్ట్ చేయబోతున్న వ్యక్తిని కూడా ఎంతో గౌరవంగా చక్కగా తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తారు. వాళ్ళకి లాయర్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. మైండ్ బ్లాక్ అయిపోద్ది ఈ వెబ్ సిరీస్. ఒకసారి కంపల్సరీ చూడండి. ఫోటోగ్రఫీ చాలా క్లాస్గా ఉంటుంది. బ్యాట్మ్యాన్ సినిమాకి ఇచ్చిన స్థాయి ఫోటోగ్రఫీ వాడారు. లాంగ్ షాట్లు కూడా నాన్ స్టాప్గా భలే యాక్ట్ చేశారు యాక్టర్స్ అందరూ. ఈ వెబ్ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. నీకు ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?